ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకురానున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందేనట. ఇది త్వరలోనే ముందుకు తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని త్వరలోనే తీసుకురాగలరని అనుకుంటున్నారు. దీని ప్రకారం 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మాత్రమే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తారు. 3 దశాబ్దాల నాటి చట్టం రద్దు చేయబడిన కొన్ని నెలల తర్వాత చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఇందులో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించబడ్డారు. తరిగిపోతున్న జనాభా సమస్యను పరిష్కరించడానికి తెలుగు ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు నాయుడు గత దశాబ్ద కాలంగా వాదిస్తున్నారు. గత సంవత్సరం ఆయన ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లాగే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనకు ఇంతకుముందు ఒక చట్టం ఉండేది అని చంద్రబాబు మంగళవారం తన స్వగ్రామం నారావారిపల్లిలో అన్నారు. దీని ప్రకారం 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థలు, పౌర సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, తక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడరు. భవిష్యత్తులో మీకు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే మీరు సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్ లేదా మేయర్ అవుతారు. నేను దీన్ని చేర్చబోతున్నానని అన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించడం సహా వారిని ప్రోత్సహించబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు సబ్సిడీ బియ్యం అందించే ప్రతిపాదనపై కూడా తాను కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి 25 కిలోల సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు. ఇందులో ప్రతి సభ్యునికి 5 కిలోల బియ్యం లభిస్తాయి. 70వ దశకంలో దేశంలోని అన్ని ప్రభుత్వాలు జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ప్రచారాలను ప్రారంభించాయి. అది కూడా చాలా విస్తృతమైన ప్రభావాన్ని చూపింది. కానీ దక్షిణ భారత రాష్ట్రాలు దశాబ్దాల క్రితమే ఈ విధానాన్ని సాధించాయి. దక్షిణ భారత రాష్ట్రాలన్నీ 2 పిల్లల నియమాన్ని పాటించాలి. ఈ రాష్ట్రాల మొత్తం సంతానోత్పత్తి రేటు నుండి ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది 1.73. ఇది జాతీయ సగటు 2.1 కంటే తక్కువ. 5 పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్లలో సంతానోత్పత్తి రేటు 2.4గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. కుటుంబం నియంత్రణ విధానాన్ని మార్చకపోతే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం వృద్ధాప్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. జపాన్, కొరియా, అనేక యూరోపియన్ దేశాలు కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రోత్సహించాయని, ఎందుకంటే అక్కడ మొత్తం సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉందని సీఎం అన్నారు. ఈ దేశాలు నేడు పెరుగుతున్న జనాభాకు సంబంధించిన ఆందోళనతో సతమతమవుతున్నాయి. ఇందులో ఎటువంటి మార్పు లేకపోతే దేశ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దానికి తగినంత యువశక్తి ఉండాలని ఆయన కోరారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఆలోచన మరొకటి కూడా అయి ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల జనాభా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పన్నుల వాటాలను జనాభా ప్రతిపాదికను పంచుతుంది. అందువల్ల ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళ్తుంటాయి. ఏపీ జనాభా తక్కువ, పైగా ఎక్కువ ఆదాయం కేంద్రానికి రాష్ట్రం నుంచే పోతుంది. కాబట్టి సీఎం చంద్రబాబు జనాభాను పెంచితే ఏపీకి కూడా నిధులు ఎక్కువ వస్తాయి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి ఉండొచ్చని తెలుస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.